అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదికావ్యమైనటువంటి రామాయణంలో మారీచుని యొక్క మహిత భక్తిని గురించి చెప్పుకుందాం. రామాయణ రచన వాల్మీకి చేయబడినది. ఈ రామాయణ రచన సమయమున ఆయనకి ప్రేరణ ఇచ్చినటువంటిది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకొని తిరిగి ఆశ్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు మైథున క్రియలో ఆనందిస్తున్నటువంటి సమయమున ఒక వేటగాడు ఆ క్రౌంచ పక్షులలోని మగపక్షిని తన యొక్క బాణంతో కొట్టడం అనేటటువంటిది చేశాడు. ఆ బాణము దెబ్బ తగిలినటువంటి ఆ పక్షి వెలవెల కొట్టుకుంటూ నేల మీద పడి బాధపడుతుంటే జంట పక్షి అయినటువంటి ఆడుపక్షి దాని చుట్టూ తిరుగుతూ హృదయ విదారకంగా ఏడుస్తోందట. ఆ దృశ్యము వాల్మీకి యొక్క కంటపడినది. వాల్మీకి మనస్సు అంతా కూడా వికలమైపోయినది. ఆ సమయంలోనే ఆయనకి తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి శ్లోకము ఆయన నోటి నుంచి రావడం అనేటటువంటిది జరిగింది. అదే ఆది కావ్యము రావడానికి ప్రస్తావన, నాంది ప్రస్తావన అయినది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ సాహితీ సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవధీం కామమోహితం. అదే మొట్టమొదటి ప్రపంచం మొత్తములో కూడా, భూప్రపంచం మొత్తములో కూడా వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకమనండి, భాషకి ప్రతిరూపమనండి, ఏదైనప్పటికీ కూడా ఆది శ్లోకము దానిని భావిస్తాము అనేటువంటి చేస్తాం మనం. ఆ శ్లోకము వాల్మీకి యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. వాల్మీకి రాసినటువంటి ఈ శ్లోకము తర్వాత ఆయన మనస్సు పరిపరి విధాల ఆలోచనలోకి వెళ్ళిపోయిందట. తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయి రామాయణ కావ్యానికి నాంది వాక్యాన్ని పలకడం అనేటటువంటిది చేశాడు. ఒక విషాదభరితమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆయన హృదయం అంతా కూడాను విషాదపూర్వకంగానే జరిగిపోవడం అనేటటువంటిది జరిగింది. అందుకనే రామాయణం అంతా కూడాను ఎక్కువ విషాదంతోనే ఉంటుంది. దశరథునికి సంతానము లేకపోవడం అదే ఒక విషాదం. సంతానము కలిగిన తర్వాత పట్టాభిషేకానికి, రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి సమయమున కైకేయి చేసినటువంటి కోరికల వలన మరొక విషాదం ఆయనకి తోడైనది. ఏమని? రామునికి అరణ్యవాసం తప్పలేదు. అందువలన అదొక విషాదమే. రాముడు సీతాలక్ష్మణులతో సహా అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతని రావణాసురుడు పట్టుకెళ్ళిపోవడం అనేటటువంటిది మరొక విషాదం. తర్వాత వాలి సంహరణ అనేటటువంటిది ఇంకొక విషాదం. ఆ తర్వాత రాక్షస సంహారం అనేటటువంటిది మరొక విషాదం. ఉత్తర రామాయణాన్ని దగ్గరికి వచ్చేసరికి సీతని మరలా అడవులకు పంపించడం అనేటటువంటిది మరొక విషాదం. ఇలా రామాయణ కావ్యం అంతా కూడాను అలాగే జరిగిపోతుంది. కానీ దాని వెనక మానవ జీవన విధానాన్ని చక్కగా ప్రతిపాదించడం అనేటటువంటిది చేశాడు వాల్మీకి మహర్షి. అలా ప్రతిపాదన చేసినటువంటి సమయంలోనే ఎప్పటికైనా ధర్మము విజయం సాధిస్తుంది అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేశారు ఆయన. మనకి ధర్మం అనగానే
భగవద్గీత గుర్తొస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకాః పాండవస్సైవ కిము కుర్వతి సంజయ అని అంటాడు. అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము అనేటటువంటి విషయము అసలు అక్కడ ధర్మము అనేటటువంటి పదముతోనే ప్రారంభమైంది. ఆ ధర్మ ప్రతిపాదన కోసమే ధర్మం అంటే ఇది ఉండాలి, న్యాయం అంటే ఇలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదన కోసమే రామాయణ, భారత, భాగవతములు అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగింది. ఇక ఇక్కడ మనం అసలు విషయానికి వద్దాం. వచ్చే ముందు ఒకసారి వాల్మీకి మహర్షిని స్మరించుకొని ఆ తర్వాత మనం మన అంశములోకి ప్రవేశించడం అనేటటువంటిది చేద్దాం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాతాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని శ్రీమద్ రామాయణే గంగా పునాతి భువనత్రయం యావశ్చాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు పరిశిష్యతి. అండి, వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్ముడు దశరథునికి కుమారుడిగా పుడితే వేద ప్రామాణికమైనటువంటి రామాయణ కావ్యము వాల్మీకి మహర్షి నోటి నుండి రావడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నాడు. ఆ వాల్మీకి ఒక గిరిజనుడు, అతను గిరి సంభూత అని అన్నాడు. అందుకని రామసాగరగామిని, రాముడు అనేటటువంటి ఆ సాగరాన్ని, రామాయణం అనేటటువంటి సాగరాన్ని ఈదినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. శ్రీమద్ రామాయణే గంగా పునాతి భువనత్రయం అంటాడు. అలాగే రామాయణం ఎంతవరకు నిలిచుంటుందయ్యా అంటే, ఈ భూమి మీద నదులు, పర్వతములు ఉన్నంత వరకు రామాయణం అనేటటువంటిది నిలిచే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఇలా అంతవరకు నిలవడానికి కారణం ఏమిటంటే, రామాయణంలో ప్రతిపాదించబడినటువంటి ప్రతి అంశము కూడా దానికి కారణమవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కదండి. రాముని యొక్క రూపమే ధర్మానికి ప్రతినిధి అట. కాబట్టి ఆ ధర్మానికి ప్రతినిధి అయినటువంటి రాముని యొక్క కథే రామాయణం. రామ అంటే అమ్మవారు అనేటటువంటి అర్థం ఉంది, సీతమ్మవారు అనేటటువంటి అర్థం ఉంది. సీతమ్మవారి యొక్క కథే రామాయణం. సీతారాముల యొక్క చరిత్రే రామాయణంగా రావడం అనేటటువంటిది జరిగింది. ఇక మనం ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి అసలు విషయం ఏమిటంటే, మారీచుని యొక్క భక్తి అనేటటువంటిది ఏమిటి, అతని భక్తి ఎలాంటి భక్తి అంటే మహిత భక్తి అంట. మహిమాన్వితమైనటువంటి భక్తి. మహిమాన్వితమైనటువంటి భక్తి కూడా కాదట, దాన్ని భీతి భక్తి అంటారు. భీతి భక్తి అంటే భయముతో కూడినటువంటి భక్తి అని అర్థం. భయంతో కూడినటువంటి భక్తిని ప్రీతి భక్తి అంటాము, భీతి భక్తి అంటారు. ఆ భీతావహమైనటువంటి భక్తి వలన మారీచుడు శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి తత్వాన్ని పెంపొందించుకున్నాడు అనేటటువంటి దానికి అర్థంగానే మనం ఇక్కడ మారీచుని మహిత భక్తి లేకపోతే భీతి భక్తి అనేటటువంటి విషయాన్ని గురించి మనం ప్రస్తావించుకోవడం అనేటటువంటిది చేశాం. మారీచుడు ఒక రాక్షసుడు. అతడు తాటక సునందుల యొక్క కుమారుడు. ఒకరోజు ఆకలితో అగస్త్య మహర్షిని మృంగడానికి వెళ్తే ఆ అగస్త్యుడు ఇచ్చినటువంటి శాపము వలన వాడు రాక్షసుడిగా మారడం అనేటటువంటిది జరిగింది. మెల్లగా అతడు రాక్షస స్వభావము కలిగినటువంటి వాడు కాబట్టి రాక్షస రాజైనటువంటి రావణాసురునికి చేరువయ్యాడు. రావణుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటికీ కూడా సహకరించడం అనేటటువంటిది చేశాడు. అయినా వాల్మీకి
మారీచుడిని దుర్మార్గుడిగా వర్ణించలా, అతనిని మహాత్మునిగా వర్ణించడం అనేటటువంటిది చేశాడు. ఎలా మహాత్మునిగా వర్ణించాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే రాముని పట్ల అతడు ప్రదర్శించినటువంటి భక్తి అతనిని మహిమాన్వితునిగా వాల్మీకి కీర్తించడం అనేటటువంటిది చేశాడు. అసలు మహాత్ముడు అంటే అర్థం ఏమిటంటే గొప్ప ఆత్మ కలిగినటువంటి వాడు అని అర్థం. అది ఎలానో చూద్దాం. రావణుడు అకంపునుని సలహా మీదుగా సీతను అపహరించాలనుకున్నాడు. సీతను అపహరించడం ఎందుకంటే సీతను అపహరిస్తే రామును సగం చనిపోయినట్లే. సీతను అపహరిస్తే రాముడు సీతా వియోగముతో తనకు తానుగా శిథిలమైపోతాడు, తనకు తానుగా నీరసించిపోతాడు. ఇక అప్పుడు రామునితో యుద్ధం చేయక్కర్లేదు అని చెప్తాడు ఆ కంపనుడు. సీతను అపహరింపుమయ్యా అసురనాథ అంటాడు. దాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతంగా వర్ణించడం అనేటటువంటిది చేస్తాడు. రాముడు ప్రాణి, సీత ప్రాణము. ప్రాణంబును అపహరింపుమయ్యే అసురనాథ అని అంటాడు. రాముడు జీవుడైతే ఆ జీవుని యొక్క ప్రాణము సీతమ్మవారు. కాబట్టి సీతమ్మవారిని అపహరిస్తే ప్రాణము లేనటువంటి జీవిగా ఉండిపోతాడు రామచంద్రుడు. అతను నీవు మరలా యుద్ధం చేసి జయించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అకంపనుడు అనేటటువంటి రాక్షస వీరుడు, రావణునికి మిత్రుడు, ఈ విధమైనటువంటి సలహా ఇస్తాడు. అందుకని ఆ సీతను అపహరించడం ఎలాగూ అనేటటువంటిది ఆలోచన చేస్తాడు. రామ లక్ష్మణుడు ఇద్దరూ ఉన్నటువంటి సమయమున వార్లను జయించి సీతను అపహరించడం అనేటటువంటిది అసాధ్యము అనేటటువంటి విషయము రావణునికి అర్థమైపోయింది అప్పటికే. అందుకని మారీచుని ప్రేరేపించి అతన్ని ఒక మాయలేడిగా తయారయ్యి వెళ్ళి పర్ణశాలకి, సీతారాములు నివసిస్తున్నటువంటి పర్ణశాల దగ్గరకు వెళ్ళి ఆమె నీ పట్ల ఆకర్షితురాలయ్యేటట్లుగా చేయి. అప్పుడు ఆమె రాముణ్ణి ఆ మాయాలేడి కావాలి, ఆ లేడీ కావాలి నాకు అని చెప్పేసి కోరుకుంటుంది. నిన్ను పట్టుకోవడానికి రాముడు నీ వెనకాల వస్తాడు. అప్పుడు నేను వెళ్ళి సీతమ్మని అపహరిస్తాను అని చెప్పేసి దానికి సహకరించు అని చెప్పేసి అని అడుగుతాడు. అప్పుడు మారీచుడు అంటాడనమాట, రాముడు సీత లేని కారణంగా శోకతప్తుతవుతాడు, కృషించి నశించిపోతాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను అని చెప్పావు. కానీ రాముని యొక్క సుగుణాలని నువ్వు అర్థం చేసుకొని ఉన్నట్లయితే అలా చెప్పేవాడివి కాదయా అని ఆ రావణాసురుడు చెప్పినటువంటి మాటలకి మారీచుడు వణికిపోతాడనమాట. నేను మాయలేడిగా వెళ్ళాలా, మాయలేడిగా వెళ్ళి రాముణ్ణి ప్రలోభపెట్టాలా, సీతను ప్రలోభపెట్టాలా, రాముని చేతిలో నేను మరణించాలా అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి, అయ్యా నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని చెప్పేసి ఆయన మాటలకు భయపడిపోయాడట. ఆయన నిలువెల్లా కంపించిపోయాడట మారీచుడు. ఎండిన పెదవులు తడి చేసుకుంటూ మతిలేని వాడిలాగా రావణుని వైపు అలా చూస్తూనే ఉండిపోయాడట. ఎందుకంటే ఒకసారి రాముని యొక్క దెబ్బ రుచి చూసినటువంటి వాడు మారీచుడు. ఎక్కడ అంటే విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ కోసం
రామలక్ష్మణులు వెళ్ళినటువంటి సమయంలో రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్తపు ధారలని కురిపిస్తూ ఉంటే ఆ సమయంలో రాముడు మారీచుని వైపు మానవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మానవాస్త్రం యొక్క దెబ్బకి మారీచుడు ఎక్కడో సముద్రం ఒడ్డుని వెళ్ళిపోయి పడిపోతాడు. ఆ దెబ్బ, రాముని యొక్క దెబ్బ రుచి చూసినటువంటి వాడు మారీచుడు. కాబట్టి ఆయనకి ఎప్పుడైతే రావణుడు నీవు రాముని దగ్గరికి వెళ్ళు, సీతమ్మ దగ్గరికి వెళ్ళు, సీతమ్మ పట్ల నీవు మోహాన్ని కలిగించేటటువంటి భావనతో రాముని యొక్క చేతులలో మరణించడానికి సిద్ధమవు అని అన్నాడో అప్పుడే భయపడిపోతాడనమాట. ఎందుకంటే విశ్వామిత్రుని యాగ సంరక్షణలో తిన్నటువంటి దెబ్బ ఆయనకి బాగా గుర్తున్నది. అలాగే అప్పుడు రాముడు అంటాడనమాట, నా బాణం వీడిని మోహపెడుతుంది తప్ప చంపదు అని. ఆయన ఏం చేస్తాడంటే మానవాస్త్రము తర్వాత చక్కని అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఏమిటయ్యా ఆ అస్త్రం అంటే శీతల అస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. ఆ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆయన ఆ దెబ్బ నుంచి బయటపడతాడు. ప్రాణాలు పోయినాయి అనుకుంటాడు. ఆ దెబ్బతో అతనిలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వం అనేటటువంటిది నశించిపోయిందట. మారీచునిలో ఉండేటటువంటి రాక్షసత్వం అనేటటువంటిది నశించిపోయిందట. రాముని పట్ల భయము అనేటటువంటిది, భీతి అనేటటువంటిది ఏర్పడిందట. నిద్రలోనూ, కలలోనూ, మెలకువలోనూ అతనికి రాముడే కనిపిస్తున్నాడట. ఆ రా అనే అక్షరంతో మొదలయ్యే ప్రతి మాటలో కూడా ఆయనకి రాముడే కనిపిస్తున్నాడట. రకారాదీని నామాని రామత్ర సత్య రావణ రత్నాని చరహాశైవ విత్రాస జయంతి తే జయంతి మే అని అంటాడు. అంటే అక్కడ అర్థం అంటే రకారం, రా అనేటటువంటి అక్షరముతో కూడినటువంటి ప్రతి నామము కూడా అతనికి భయాన్ని కలిగిస్తుందట. చివరికి రావణ అనేటటువంటి పేరు కానీ, రామ అనేటటువంటి పేరు కానీ, రత్నం అనేటటువంటి పేరు కానీ, రథం అనేటటువంటి పేరు కానీ, ఇలా ఏ రకారముతో ప్రారంభమైనటువంటి ప్రతి పదము కూడా అతనికి భయాన్ని కలిగిస్తున్నాయట. అతనికి జగత్తు మొత్తము కూడా రాముడే కనిపిస్తున్నాడట. అంతా రామాయక భావనతోనే ఉండిపోయాడట. ఆనాటి నుండి రాముని చరిత్రను పరిశోధించడం ప్రారంభించాడట. అప్పుడు రావణుడితో అంటాడనమాట, నీవు మాయాలేడి రూపంలో అక్కడికి వెళ్ళవయా అన్నటువంటి సమయమున చెప్తాడనమాట. ఏంటి రావణ, రాముడంటే ఎవరనుకుంటున్నావు? నేను ఆయనని అణువణువు పరిశోధించి చూశాను. నీవు కేవలము నీ యొక్క రాయబారులు, నీ యొక్క గూఢచారులు తెచ్చినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి సమాచారముతోనే రాముని పట్ల నీవు తేలిక భావాన్ని ఏర్పరచుకున్నావు. కానీ రాముడు సామాన్యుడేమీ కాదు. అతడు మహిమాన్వితమైనటువంటి శక్తి సంపన్నుడు. ఆయన తండ్రి చేత తిట్టించుకొని బయటికి రాలా. ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క మాటను కాపాడడం కోసం వచ్చాడు. తండ్రి యొక్క సత్య వాక్కును కాపాడడం కోసం వచ్చాడు. అంతే తప్ప దశరథుని యొక్క మాటలతో కోపంతో రాలేదయ్యా అని చెప్పేసి దానికి విషయం ఏంటనేటువంటిది మొత్తం కూడా విశదీకరిస్తాడు. కైకేయి కోరికపై రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వచ్చాడయ్యా. అలాగే శూర్పణఖ చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా వర్ణించి చెప్తాడు. అలాగే రామలక్ష్మణుల యొక్క చేతిలో ఖరదూషణాదులు సంహరించబడినటువంటి గాథను కూడా తెలియజేస్తాడు. ఇలా అన్ని విషయాలని గురించి ఆలోచన చేస్తాడు మారీచుడు. కాబట్టి రాముని యొక్క గొప్పతనం ఏమిటి, రాముని యొక్క ధర్మతత్పరత ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్నమాట. రాముని యొక్క రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాం కదండి. ఆ రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి విషయాన్ని దశరథుడు చెప్పలా, అలాగే అయోధ్యానగర ప్రజలు చెప్పలా, విశ్వామిత్రుడు చెప్పలా, సీతమ్మ వారు చెప్పలా, రాముని యొక్క తల్లులు ఎవరూ చెప్పలా.
వశిష్ఠ మహర్షి కూడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారయ్యా అంటే అకంపనుడు అనేటటువంటి రాక్షసుడు చెప్పాడు. ఇప్పుడు కూడా శత్రువు చెప్పింది నిజమవుతుంది, శత్రువు చెప్పింది యథార్థమవుతుంది, మిత్రులు చెప్పింది యథార్థం అవ్వచ్చు కాకపోవచ్చును కూడా. మిత్రత్వంతో కొంచెం ఎక్కువ చేసి చెప్పడం అనేటటువంటిది చేస్తాం. కాబట్టి శత్రువు మాత్రము చక్కగా అంచనా వేస్తాడు. అలాగే ఆ కంపనుడు అనేటువంటి వాడు కూడా రాముణ్ణి చక్కగా అంచనా వేయడం అనేటటువంటిది చేశాడు. అలా అంచనా వేసి ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాడు. రాముడు ధర్మానికి ప్రతినిధి అయ్యా, ఆయన యొక్క రూపమే ధర్మానికి ప్రతినిధి అని చెప్పేసి అంటాడు. అలాగే ఈ మారీచుడు కూడా రాముని పట్ల భక్తి అనేటటువంటి భీతి భక్తి అనేటటువంటిది ఏర్పరచుకున్నాడు. ఎప్పటి నుంచి? అతని చేతిలో మానవాశ్రమం యొక్క దెబ్బతిన్నప్పటి దగ్గర నుంచి. ఆ సమయంలో రావణునికి నీతి వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. రావణ, నీవు బుద్ధిహీనుడులాగా కనిపిస్తున్నావు. నీ గూఢచారులు రాముని యొక్క గుణగణాలను సరిగా అంచనా వేయలేదు. అతడు అష్టదిక్పాలకులతో సమానమైనటువంటి శక్తి సంపన్నుడు. వాళ్ళని కూడా వాళ్ళకంటే కూడా అధిగమించినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. కైకేయి మోసానికి బలి అయిన తండ్రి అసత్యవంతునిగా అవుతాడేమోననేటువంటి భయంతో సత్యవంతుని చేయడానికి ధర్మాత్మునిగా అడవులకు వచ్చాడు. అటువంటి వాడు రాముడు. ఆయనను నీవు శీలము లేనివాడు, క్రూరుడు, లుబ్ధుడు, అజితేంద్రియుడు అనేటటువంటి మాటలతో హీనంగా చూస్తున్నావు, అవమానపరుస్తున్నావు అని మారీచుడు రావణునికి చెప్పడం అనేటటువంటిది చేశాడు. రావణుని యొక్క శోధన చేసినటువంటి ఆ మారీచునికి లోకమంతా కూడా రామమయంగా కనిపిస్తుంది. మారీచునికి అంతా రామమయమే. అతడే స్నానం, అతడే జపం, అతడే ధ్యానం, బ్రతుకంతా అతడే. కాబట్టి రాముని పట్ల ఎంతటి అద్భుతమైనటువంటి భక్తి భావనని పెంచుకున్నాడో మనకి ఈ మాటల వల్ల అర్థమవుతుంది. అంతర్బహిష్యత సర్వం వ్యాప్తం నారాయణం హరిహి అంటాం కదండి, నారాయణం స్థిత అని అంటాం కదండి. అలా మారీచుడు కూడా రాముని పట్ల అంతర్బహిష్యత సర్వం వ్యాప్తం నారాయణం స్థిత అనేటటువంటి రూపంలోకి వెళ్ళిపోయాడు అనమాట. మారీచుడు అవకాశం దొరికితే భ్రమరంగా అంటే తుమ్మెదగా మారడానికి సిద్ధమైనటువంటి పురుగుగా మారిపోయాడు. తుమ్మెద ఏం చేస్తుంది? భ్రమర కీటక న్యాయం అంటారండి. భ్రమరము తుమ్మెద గుడ్లు పెట్టదు, పొదగదు, సంతానాన్ని కనదు. అదే ఏం చేస్తుందా అంటే ఒక చెట్టుకో లేకపోతే ఒక పొల్లకో ఏ చెక్కకో చిన్న రంధ్రం చేసేసి ఆ రంధ్రం చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఆ రంధ్రంలో ఏదో ఒక పురుగుని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అలా పురుగుని పెట్టేసి ఇదేం చేస్తుంది? తుమ్మెద ఆ రంధ్రం చుట్టూతా అని జుంకారంతో తిరుగుతూ ఉంటుంది. ఆ ఝంకారాన్ని భ్రమరనాథానికి విని 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 ఆ పురుగు కూడా భ్రమరంగా మారిపోతుందట, తుమ్మెదలాగా మారిపోతుందట. అలాగే ఇక్కడ మారీచుడు కూడా రామ 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 అనేటటువంటి ఆ ధ్వనితో, ఆ శబ్దముతో, రామ అనేటటువంటి అద్భుతమైనటువంటి శబ్దముతో ఆయన రామునికి భక్తుడిగా మారిపోయాడట. అలా రావణుడితో ఇలా అంటాడనమాట, రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ అని నీకే కదా చెప్పాడు. నువ్వు విన్నావు కదా అకంపనుడు చెప్పినటువంటి మాటలని. కాబట్టి రాముడు మామూలు మనిషి కాదయా, ఆయన మూర్తి భావించినటువంటి ధర్మమూర్తి.
ఆయన రాముడు సాధువు. రాముడు నిత్య పరాక్రమవంతుడు, సత్య పరాక్రమవంతుడు కూడా. రాముడు సర్వలోకానికి రాజు, లోకాలకు కూడా రాజు. అంటే మారీచుడిని యొక్క భక్తిలో ఎంతటి పవిత్రత కనిపిస్తుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత ఉపాసన చేస్తే అతడు ఆ మాటలు అనగలిగాడు. రాముని ఎంత ఉపాసన చేసి అతడు ఆ మాటలు అనగలిగాడు. ఆ మాట అన్నాడు అంటే అతని మనసులో రాముని పట్ల ఎంతటి భక్తి తత్పరత అనేటటువంటిది గూడు చేసుకొని ఉందో అర్థం చేసుకోవాలి మనం. అలా శరణే ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రప్రాజితో యుక్తం తాపసోహం సమాహిత అని అంటారు. అంటే అర్థం ఏమిటంటే రాముని యొక్క బాణము నుండి నేను విముక్తుడనయ్యాను. ఎప్పుడు? మానవస్త్రాన్ని ప్రయోగించినప్పుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ కాలంలో శ్రీరామచంద్రుడు మారీచుని మీద మానవస్త్రాన్ని ప్రయోగించినటువంటి సమయమున ఆ బాణము యొక్క దెబ్బకి నేను తప్పించుకొని బ్రతికి బట్టగట్టాను. ఎలాగో బ్రతికి బట్టగట్టాను. విల్లు చేతపట్టిన ఆ రాముడే అంతటా నాకు కనిపిస్తున్నాడు. తన యొక్క ధనుష్టంకారముతోనే లోకాలన్నింటినీ కూడాను భయకంపితం చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు రామచంద్రుడు. కాబట్టి అతని చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సు ఏదైతే ఉందో ఆ ధనస్సు నుండి వచ్చినటువంటి బాణము నన్ను అతలాకుతలం చేసింది. కానీ ఆయనే నాపై కరుణ చూపి శీతలాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో నేను బ్రతికి బట్టగట్టాను. అప్పటి నుంచి నాకు రాముడు వనమంతా కూడా రామమయంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఎవ్వరూ లేనటువంటి ఏకాంతంలో కూర్చున్నా అక్కడ కూడా రాముడే నాకు కనిపిస్తున్నాడు. అటువంటి రామైక భావనలో మునిగి తేలినటువంటి వాడు మారీచుడు అన్నమాట. కాబట్టి అతనిని మహిమాత్ముడు అని చెప్పేసి అనొచ్చు కదండి మనం. అలాగే రావణుడు మాత్రం మనసు మారలేదు ఎన్ని చెప్పినా కానీ. ఇప్పుడు కూడా భోగాలము దాపురించిన వాడు చెడు వినడు, కనడు, మూర్ఖనడు అని అంటారు కదండి. అలాగే రావణునికి కూడా భోగాలం వచ్చింది. అందుకనే మారీచుడు ఇంత చెప్పినప్పటికీ కూడా, అకంపనుడు అంత చెప్పినప్పటికీ కూడాను రావణుని యొక్క మనసులో ఎటువంటి మార్పు అనేటటువంటిది రాలేదు. నీవు మాయలేడిని రూపాన్ని ధరించకపోతే నా మాటని జబదాటినటువంటి వాడివి అవుతావు. నేను రాజుగా చెప్తున్నాను, నీకు అధికారిగా చెప్తున్నాను. నేను రాక్షస జాతికి అధికారిగా నేను చెప్తున్నాను, రాజుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, రావణ బ్రహ్మగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీవే గనక మాయాలేడి రూపాన్ని ధరించి సీతమ్మని భ్రమింపచేయనట్లయితే నా చేతుల్లోనే నువ్వు చేస్తావు అని అంటాడు. చివరికి తన మనసులో ఉండేటటువంటి క్రోధం అనేటటువంటిది తనకి మిత్రుడైనటువంటి మంత్రి అయినటువంటి మారీచుని మీద కూడా చూపించడం అనేటటువంటిది చేస్తాడు. అప్పుడు మారీచుడు అనుకుంటాడు అన్నమాట మనసులో, పాపిష్టి నీ చేతులలో చనిపోయే కన్నా పరమాత్ముడైనటువంటి రాముని యొక్క చేతులలో మరణించడమే నాకు ఇష్టము అని చెప్పేసి మనసులో అనుకొని ఆయన మాయాలు లేడి రూపాన్ని ధరించి అక్కడి నుండి వెళ్ళడం అనేటటువంటిది చేస్తాడు. అప్పుడే అతడు రాముని చేత చంపబడ్డాడు. సీతమ్మ ఆ మాయాలేడిని చూడడము, దాని పట్ల మోహాన్ని పెంచుకోవడము, రాముణ్ణి ఆ మాయలేడిని తీసుకొచ్చి నాకు ఇమ్మని చెప్పేసి కోరడము,
రాముడు దాన్ని పట్టుకోవడానికి వెళ్ళడము, అది ఎంతో దూరం వెళ్ళిపోయి చివరికి రాముని యొక్క బాణానికి అది బలి కావడం అనేటటువంటిది జరుగుతుంది. అలా మరణించినప్పుడు కూడా మారీచుడు హా లక్ష్మణ అని తన గొంతుతో చెప్పలేదట, రాముని యొక్క గొంతుతో చెప్పాడట, రాముని యొక్క స్వరముతో చెప్పాడట. అంటే అతని స్వరము కూడా, అతని జీవము, అతని నవనాడులు, శరీరము, పంచేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు మొత్తము కూడా పూర్తిగా రాముని యొక్క మయమైపోయినది. అందుకనే చనిపోయేటప్పుడు కూడా, రాముని యొక్క బాణము తగిలిన తర్వాత కూడా చనిపోయేటప్పుడు కూడా అతడు తన కంఠముతో కేక పెట్టలేదట, రాముని యొక్క కంఠముతో, రాముని యొక్క కంఠ స్వరముతో కేక పెట్టడం అనేటటువంటిది చేశాడట. మరి మారీచుడు మహిమాన్వితుడు కాక ఎలా ఉంటాడండి? కాబట్టి రామాయణ గ్రంథములో ఉండేటువంటి ప్రతి పాత్ర కూడాను ఎంత దుర్మార్గమైనటువంటి పాత్ర అయినప్పటికీ కూడా రాముని తత్వము తెలిసిన తర్వాత రామునితో కలిసిపోవడం అనేటటువంటి జరుగుతుంది. చివరికి రావణాసురుడు కూడా రాముని మీద అంత కక్ష పెంచుకున్నప్పటికీ కూడాను రామ సంహారము చేయాలనేటటువంటిది తలచినప్పటికీ కూడాను చివరిలో తన వారందరూ కూడా మరణించిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు అలాగే కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షస వీరులందరూ కూడా మరణించిన తర్వాత కూడా ఎలాగైనా సరే రాముడి మీద కక్ష తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంటాడు. చివరికి తనే స్వయంగా యుద్ధానికి వస్తాడు. అలా యుద్ధానికి వచ్చినటువంటి సమయమున ఆయన రాముని యొక్క రూపాన్ని చూస్తాడు. అప్పుడు అనుకుంటాడనమాట, ఓహో, నిజమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని అనుకుంటాడు. ఆయన యొక్క విగ్రహాన్ని చూసి నిజంగా రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి ఆలోచన అతని మనసులో తగులుతుంది. అంతటి పరమాత్మని యొక్క చేతులలో మరణించడం నా అదృష్టంగా భావిస్తాను. ఈయన యొక్క ద్వారపాలకుణ్ణి కదా నేను, ఆ భగవంతుని యొక్క చేతులలో చనిపోయి మరలా ఆ ద్వారపాలకులాగా నేను వెళ్ళగలుగుతాను అని చెప్పేసి మనసులో అనుకొని యుద్ధానికి వచ్చి రాముని మీద తలబడతాడు. రావణ యుద్ధం జరుగుతుంది. అటువంటి సమయంలో రాముడు పాపం చింతలో మునిగిపోయాడట. ఇదేమిటి, నేను చంపుతున్నటువంటిది ఈ రావణాసురుణ్ణా, వీడేమిటి ఎన్నిసార్లు కొట్టి వెనక్కి పంపించినప్పటికీ కూడాను మరలా నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అగ్నిలో దూకడానికి వచ్చేటటువంటి, అగ్నికి ఆకర్షితురాలై దూకడానికి వచ్చేటటువంటి శలభంలాగా తయారయ్యేటువంటి వీడు అని చెప్పేసి చింతపడతాడు. ఎప్పుడైతే రాముని మనసులో చింత అనేటటువంటిది కలిగిందో అప్పుడు దేవతలందరూ కూడా భయం పట్టుకుందట, రాముడు నిజంగా రావణాసురుడిని చంపడేమోనని. అప్పుడు దేవతలందరూ కూడా అగస్త్యుని ప్రార్థిస్తే అగస్త్యుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనకి గీతోపదేశం చేయడం అనేటటువంటిది చేస్తారు. అదే ఆదిత్య హృదయం అనేటటువంటిది. అలా ఆదిత్య హృదయాన్ని చెప్పిన తర్వాత ఆదిత్య హృదయం చెప్పడం ద్వారా రావణ బ్రహ్మ అయినటువంటి ఆ బ్రహ్మహత్య పాతకం అనేటటువంటిది కూడా నీకు శోకదయ అని చెప్పిన తర్వాత రాముడు ఆ ఆదిత్య హృదయం చదువుకొని రావణుని సంహరించడం అనేటటువంటిది చేస్తాడు. అలా రావణుని పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాముని పట్ల ఆకర్షితులు అవ్వడం అనేటటువంటిది చేస్తారు. అక్కడ ఆకర్షితులు అవ్వడానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే లోకధర్మం. ఆ ధర్మమే లోకంలో ప్రతిష్ఠించబడాలి. ఆ ప్రతిష్ఠించబడవలసినటువంటి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి కోసం ఎవరైనా మారిపోక తప్పదు. భీషణుడు అలాగే మారిపోయి వస్తాడు, రాముని శరణ పెడతాడు. అలాగే మారీచుడు కూడా రాముని యొక్క శరణ వీడు అతని యొక్క చేతులలో మరణించాలనేటువంటిది కోరికని పెంపొందించుకుంటాడు. అలా
ఎప్పటికైనా కూడా ధర్మం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఆ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం అనేటటువంటిది చేయాలి. ధర్మో రక్షతి రక్షిత. మారీచుని యొక్క భీతి భక్తి అంత గొప్పదో మనకిప్పుడు అర్థమైంది కదా. స్వస్తి. నమస్కారం.